ఏదైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరికి నచ్చిన ఓట్లు పార్టీలకి వాళ్ళు ఓట్లు వేయడం జరిగిందండి. కాకపోతే వాళ్ళ ఇష్టం ఏ పార్టీకి ఓటేస్తారనేది. కాబట్టి అది వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కు. పలానా దానికి ఓటేయమని అనడానికి లేదు, నువ్వు ఆ ఓటు దానికి ఎందుకు వేసావని అనడానికి లేదు. కాబట్టి ఎలా జరుగుతుందిరా సమాజంలో అంటే కనుక కొన్ని సంఘటనలను చూస్తే మనకి నిజంగా ఇంత దారుణంగా మారిపోయారా ప్రజలు అని అయితే కనుక కొంతమంది అని అనిపిస్తుంది అనమాట. నిజంగా కొన్ని సంఘటనలు మనసును చాలా బాధపరుస్తాయి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఇదేనా ప్రజాస్వామ్య దేశం అంటే కనుక అని అనిపిస్తుంది అనమాట. నిజంగా ఈ సంఘటన చూస్తే కనుక ఈ మాటలను ఎందుకు చెప్తున్నానండి, ఈ సంఘటన చూస్తే కనుక ఫ్యాన్ గుర్తుకి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశాడని ఒకే ఒక అక్కస్తోటి ఫ్యాన్ గుర్తుకి ఓటేశాడని కన్న కొడుకే కన్న తండ్రిని ఇనపరాట్లతో కొట్టి మిగిలిన బంధువులందరినీ చావు బాదినటువంటి సంఘటన ఒకటైతే కనుక మేము ముందుకు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే కనుక వైఎస్ఆర్సీపీకి ఓటేశారనే తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనపరాట్లతోటి ఆల్రెడీ నేను ఇక్కడ మీకు క్లిప్పింగ్ చూపిస్తున్నాను కాబట్టి చూడండి. అండ్ ఇనపరాట్లతోటి బాధితే అతని వీపి మీద తేలినటువంటి ఆ దెబ్బలు కానీ అవన్నీ మరీ గవర్నమెంట్ బాబు, అసలు ఏమైపోతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అర్థం కాని పరిస్థితి. అండ్ రాడ్లతో బాధి నానా చావు బాధేసినటువంటి కొడుకుని ఆ వార్తను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఓటేశారని తల్లిదండ్రులు వారి కుమారుడే ఇనపరాడ్డుతోటి దాడి చేసిన దారుణమైన ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజయరాయిలో చోటు చేసుకుంది. కాబట్టి బాధితుడు మంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఏంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేశారు అని నేగ్గా అడిగిన తర్వాత ఎలాగో వాళ్ళ నాన్నగారు ఖచ్చితంగా ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని, వైఎస్ఆర్సీపీ అభిమాని కాబట్టి దేనికి ఓటేశారని అడిగిన తర్వాత ఆయన మనసులోది దాచుకోలేక నేను వైఎస్ఆర్సీపీకి ఓటేశానని చెప్పడంతో ఇంక తనకి శవాలెత్తిపోయి ఏంటంటే నన్ను కాదని మీరంతా కలిపి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా లేదా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారా అని చెప్పేసి ఆ పక్కన ఉన్నటువంటి ఇనపరాడ్డు ఏదైతే ఉందో ఆ ఇనపరాడ్డు ఇచ్చుకుని చావు బాధేయడం జరిగిందనమాట. ఆ దెబ్బలే తాళలేక ఇంట్లోంచి పారిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాబు మమ్మల్ని చంపేటట్టున్నాడు మా కొనుకని చెప్పి వాళ్ళు మొరపెట్టుకోవడం చాలా ఘోరమైన పరిస్థితి. అతను మొరపెట్టుకోగా ఏదైతే వంశీ తండ్రి పెంటయ్య మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఓటేశామని బదిలేవుగా దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టిన వాళ్ళగా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారని సమీపంలోని ఇనపరాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని చెల్లిని చితకబాదేశాడు. ఈ క్రమంలో దెబ్బలు తాళలేక వారు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్ఆర్సీపీ వీరాభిమానినని తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటేశానని అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని తన వెనకాల వస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదండి జరుగుతున్న సంఘటనలు. ఇలాంటి సంఘటనలు కొన్ని చూసినప్పుడు ఎవరే పార్టీకి ఓటేస్తే ఏంటండి ఏముందండి, అది ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు ఓటేసుకుంటారు. అలాగని చెప్పేసి కన్న తండ్రిని లేకపోతే కన్న తల్లిని చంపేయటం అంటే ఎంత దారుణమైన ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అర్థం కాల. పార్టీ ఏదైనా సరే పార్టీలు పక్కన పెట్టండి, ఇవి మానవ సంబంధాలు. కాబట్టి వీటిని కూడా తొంగలో తొక్కేసి అంత దారుణంగా జులును చలాయిస్తుందా రాజకీయం అంటే కనుక నిజమని అనాలి నిజంగానే. కాబట్టి ఈ రాజకీయం ఎంత దారికైనా తీసుకెళ్తుంది. చూస్తున్నా మీరు అందరూ కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి శత విధాలా ప్రయత్నం చేస్తుంటాను. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే కనుక 100% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.